హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ నైరా టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా మిస్ అయితే కనుక పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఈ బాడీ పార్ట్ భాగానికి నెక్కు భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయలేదు కదా. బక్రం క్లాత్తో వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు. ఇలా బక్రం క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్కు వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది నేను 6 ఇంచులని తీసుకుంటున్నాను. తీసుకొని రెండో వైపు కూడా ఇలా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇక నేనైతే స్టార్ నెక్ అనేది తీసుకుంటున్నాను. స్టార్ నెక్ అంటే మామూలుగా ఇలా కాకుండా కొంచెం కర్వ్ అనేది తిప్పుదాం అనుకుంటున్నాను. అంటే లుక్ అనేది మంచిగా రావడానికి కొంచెం వంపులాగా కర్వులాగా తీస్తున్నాను. మీ చాయిస్ అన్నమాట. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు రౌండ్ నెక్ తీసుకోవచ్చు, నార్మల్గా కూడా స్టార్ నెక్ తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా ఒక 1/2 ఇంచు బయటికి జరిపి ఇలా వంపులాగా తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం వంపు వచ్చే విధంగా. అంటే ఇలా కుడితే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట. కొంచెం మళ్ళీ నాకు స్కెచ్ పెన్ పారట్లేదని చెప్పేసి మళ్ళీ పెన్ను తీసుకున్నాను. కరెక్ట్గా వీడియో తీసే టైంకే మనకి పెన్ను పారదన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా తీసేసుకొని కరెక్ట్గా మనకి ఇలా వంపు వచ్చే విధంగా మార్కింగ్ అని పెట్టేసుకున్నాను. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని పక్కన ఒక 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని పట్టిలాగా చూసుకోవాలి. మనకి నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా పైన 1/2 ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్టార్ నెక్ తీసుకుంటున్నాను. మనకి కర్వ్ అనేది తిప్పాను, అంటే లుక్ అనేది మంచిగా కనబడాలని చెప్పేసి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ నెక్. తర్వాత బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్ కలిపి ఒకేసారి తీసుకున్నాను అన్నమాట బక్రం క్లాత్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 2.5 తీసుకోవాలి. నెక్ డీప్ అనేది నేను దాదాపుగా 8 ఇంచులు తీసుకుంటున్నాను. మీ చాయిస్. మీకు ఎక్కువ కావాలంటే 10 ఇంచులు తీసుకోండి, తక్కువ కావాలంటే 6 లేదా 7 ఇంచులు తీసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని నేను నార్మల్గా రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. మీకు బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకొని కిందికి వచ్చేసరికి బ్రాడ్గా వచ్చే విధంగా తీసుకోండి. ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పక్కన కూడా ఒక 1/2 ఇంచు ఉండే విధంగా పట్టేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకటి మనకి ఫ్రంట్ నెక్, ఒకటి బ్యాక్ నెక్ అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఈ బకరంకి ఒకవైపు గమ్ ఉంటుందన్నమాట. అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. అంటే మామూలుగా ఒక చెద్దరు వేసుకొని దానిపైన పెట్టేసి ఐరన్ చేయండి. మరీ హీట్ ఎక్కువ ఉండదు, మరి తక్కువ ఉండదు, మీడియం హీట్ ఉండాలి. దీనిపైన ఐరన్ చేస్తే స్టిక్ అవుతుందన్నమాట. చుట్టూ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను. ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్స్లో తిరగాలన్నమాట కుట్టేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. మీరు కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోకపోతే నెక్ ఒకవైపు వస్తుంది, గమనించండి. ఓకేనా. ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఇది పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో కరెక్ట్గా దాని యొక్క ఎడ్జ్కి, అంటే బక్రముక ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో కరెక్ట్గా మనకి తిరగాలన్నమాట. అలా తిరగాలంటే కూడా మీకు ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మనకి కార్నర్స్ ఉన్నప్పుడు, అంటే వీ నెక్ కానీ లేకపోతే డబ్బా నెక్ కానీ అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి కార్నర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆపండి, నీడిల్ కిందికి ఉండి మళ్ళీ తిప్పండి. ఇక్కడ కార్నర్ కదా, అక్కడ ఆపేసి నీడిల్ కిందనే ఉండాలి, మళ్ళీ తిప్పండి. ఇలా వేసేటప్పుడు కూడా కుట్టు కూడా చిన్న కుట్టు పెట్టండి. పెద్దవాళ్ళైతే కనుక కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు వేయండి. ఓకేనా. 2 కుట్లు వేసేయండి అనమాట. ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి కార్నర్స్ కరెక్ట్గా తిరగడానికి కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. సపోర్ట్కి 2 వైపుల ఒక కటింగ్ అనేది ఇవ్వాలి. అంటే మధ్యలో ఒక కటింగ్ ఇచ్చేసి సపోర్ట్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్త. కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్, సపోర్ట్కి 2 వైపులా ఒక కటింగ్. మీకు పెద్ద కత్తెర కొంచెం భయం అనిపిస్తే కనుక చిన్న కత్తెర తీసుకోండి. నాది చిన్న కత్తెర కొంచెం మొండిపోయిందనమాట, అంటే దారాలు కట్ చేసేది. మళ్ళీ పెద్ద కత్తెరే వాడుతున్నాను. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదనమాట. ఓకేనా. ఇలా కరెక్ట్ కుట్టు యొక్క చివరి భాగం వరకు, అది మీరు ఏ నెక్ అయినా, వీ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, డబ్బా నెక్ అయినా ఏదైనా కూడా
కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి రెండు వైపులా సపోర్ట్కి కటింగ్ ఇవ్వాలి. తర్వాత చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని లోపల వైపు తిప్పుకోవాలి. చూడండి ఇలా చూపిస్తున్నాను చూసారా, కరెక్ట్గా వచ్చిందనమాట. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఉల్టా వైపు తిప్పి చూసుకోండి, ఓకేనా. కరెక్ట్గా లేకపోతే మళ్ళీ కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లోపల వైపు తిప్పుకోవాలి. లోపల వైపు తిప్పినప్పుడు మనకి కార్నర్స్ కరెక్ట్గా తిరగాలన్నమాట. అంటే మనకి మూలలు ఉంటాయి కదా, మూలలు కరెక్ట్గా రావాలి, అవి మనకి ముడతలు రావద్దు, కరెక్ట్గా రావాలి, షేప్ కూడా కరెక్ట్గా రావాలి. నిదానంగా లోపల వైపు తిప్పండి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, కొంచెం నా వీడియో పుష్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కావాలి, బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇలా మనం కరెక్ట్గా లోపలికి తిప్పేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి కార్నర్స్ కరెక్ట్గా రావాలన్నమాట, ముడతలు అనేవి రావద్దు. ఇంక ఇది కరెక్ట్గా ఉండడానికి దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే నెక్ అనేది కరెక్ట్గా బెండ్ అవుతుంది. మనకి ఇక్కడ మూలలు కూడా కరెక్ట్గా కనబడతాయి. చూసారు కానీ ఐరన్ చేశాను. ఇక్కడ ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను. చూసారు ఇలా మనకి పట్టీ అనేది వచ్చింది కదా నీట్గా. ఇప్పుడు దీనిపైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మీకు నెక్ కరెక్ట్గా వచ్చింది రాలేదు అని మీకు తెలియాలంటే ఈ కార్నర్లో ముడతలు రావద్దు, అంటే ఉబ్బులాగా కానీ ముడతల్లాగా కానీ రావద్దు. అది మీకు కరెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ ముడతల్లాగా ఉబ్బులాగా వస్తే మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా కుట్టు రాలేదని అర్థం అనమాట, అంటే కటింగ్ అనేది కరెక్ట్గా రాలేదని అర్థము, ఓకేనా. ఇప్పుడు దీనిపైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టికి రెండో వైపున అంటే ఉల్టా వైపు హెమ్మింగ్ చేసుకోవాలి, అంటే పంపకం చేసుకోవాలన్నమాట. ఈ రెండో వైపున ఇలా ఈ విధంగా ఇక్కడ నేను ఫ్రంట్ బాడీ పార్ట్ భాగానికి స్టార్ నెక్ అనేది వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ నెక్ కటింగ్ చూపించాను కదా, జస్ట్ మనం ఫ్రంట్ నెక్ ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసుకున్న తర్వాత రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర భాగాలు రెండు సమానంగా రావాలి. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే అటువైపు, అంటే మనం చేతులు వేస్తాం కదా హ్యాండ్స్, అటువైపు రావాలి. ఎక్కువ తక్కువ వస్తే కనుక నాకైతే రెండు ఈక్వల్గా వచ్చాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయితే ఒక పావించి అటు మిస్టేక్ అయితే నెక్ దగ్గర మాత్రం కరెక్ట్ చూసుకోండి. ఇటువైపు అయినా ఎక్కువ తక్కువ వస్తే ఒక పావించి అటు వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి, ఓకేనా. ఇలా మన హ్యాండ్స్ భాగాన్ని షోల్డర్ భాగాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి. ఈ హ్యాండ్ భాగానికి పట్టి వేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇది మనకి అంటే వెడల్పు అనేది 5 ఇంచులు ఉంది. మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలంటే దాదాపు 14 ఇంచులు పొడవు అనేది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉల్టా నుంచి కుట్టి సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఉల్టా నుంచి వేస్తున్నాను. ఇలా ఒక ఖర్చుల వల్ల కుట్టేసి దీన్ని సీదా వైపు తిప్పండి. సీదా వైపు తిప్పేసి ఒక ఖర్చు భాగం మందము, ఇది ఖర్చు కదా, దీన్ని లోపలికి చూసి దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఫోల్డింగ్ చేయండి. మీకు ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు అని అనుకున్నట్లయితే కొంచెం మీకు ఓపిక ఉంటే కనుక కొంచెం ఫోల్డ్ చేసి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే కరెక్ట్గా అవుతుంది అనమాట. లేదు ఇది కాటనే కాబట్టి నార్మల్గా ఫోల్డ్ చేసిన అవుతుంది. వేరే ఫ్యాబ్రిక్ అయితే కనుక కొంచెం ఐరన్ చేయండి, కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా విధంగా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనకి పక్కకు వచ్చిన కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని, ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మన హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ అని చూపిస్తున్నాను. మనకి ఖర్చు భాగంతో సహా 5 + 2 7 ఇంచులు అలా మార్కింగ్ పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇది ఇంకొక హ్యాండ్ భాగం అనమాట. ఇలా రెండు సరి చూస్తున్నాను. ఇలా సరి చూసుకున్న తర్వాత లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10.5 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇలా చూసుకొని ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టండి. ఈ రెండు ఒకదానికొకటి ఎదురుగానే ఉండాలి. రెండు సీదా భాగాలు ఒకటి పైకి ఒకటి కిందికైనా ఉండాలి. ఇది మనకి కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ తెలవడానికి చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇది ఇటువైపు కాదనమాట, ఇటువైపు మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇటువైపు అనమాట, ఓకేనా. ఇలా మనకు సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ డీప్కు రావాలి. అయితే ఒక చివరి నుంచి జాయిన్ చేయొద్దు. అప్పుడు అలా చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రెండు సెంటర్ పాయింట్లు కలవవు అనమాట. కాబట్టి సెంటర్ భాగం నుండి జాయిన్ చేస్తే మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు ఈక్వల్గా వస్తాయి. నాకు ఇక్కడ జస్ట్ ఒక్క 1/4 ఇంచు మందం ఎక్కువ వచ్చింది. సేమ్ ఇదే విధంగా నాకు రెండో వైపు కూడా వస్తుంది అనమాట. మీరు పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చిందని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా మళ్ళీ తిప్పి చూడండి ఈ రెండో చివరి భాగం వరకు కుట్టు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేయాలి. ఎక్కడి వరకు? షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ వరకు. అక్కడే కదా మనం స్టార్ట్ చేసింది.
ఇలా మనం రెండు వైపులా హ్యాండ్ భాగాలను వేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలను వేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్కి కింద మనం కుచ్చులనే పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పెట్టేశాను, ఫ్రంట్ పార్ట్కి చూపిస్తున్నాను చూడండి. మనం సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టండి డబుల్ ఫోల్డ్ వేసి, ఓకేనా. ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాక మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేయండి, అంటే ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచుల మందం తీసేసుకొని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి మళ్ళీ 2 మార్కింగ్లు పెట్టండి. చూసారు ఇక్కడ మనకి మొత్తము ఒక 4 భాగాలుగా డివైడ్ అయిందన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం కింద కుచ్చులు వేయాల్సిన భాగాన్ని కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసి చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి. మీరు కావాలంటే చిన్న కటింగ్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళైతే పిన్ కానీ మార్కింగ్ కానీ పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఇంచుల మందం వదిలివేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయండి. సేమ్ మన బాడీ పార్ట్ని ఏ విధంగా వేసామో దీన్ని కూడా అదే విధంగా వేస్తున్నాం. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఒక భాగానికి ఒక భాగం సరిపోయే విధంగా కుచ్చులు రావాలి. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక చోట మనకి ఎక్కువ రావు, ఒక చోట తక్కువ రావు, బాడీ పార్ట్ మొత్తం ఒకే విధంగా కుచ్చులు వస్తాయి. ఇప్పుడు రెండు ఒకవేళ సపోజ్ క్లాత్ తక్కువైంది అనుకోండి, కొంచెం ముందు చిన్నగా పెడతాం, ఎక్కువైంది అనుకోండి దగ్గరగా పెడతాం, అంటే ఒక చోట ఎక్కువ వస్తాయి, ఒక చోట తక్కువ వస్తాయి కుచ్చులు. అలా కాకుండా ఇలా పెట్టడం వల్ల పాయింట్స్ చూసుకొని పెట్టడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయి. మీరు గేర్ను బట్టి పెట్టండి, నేనైతే తక్కువనే తీసుకున్నాను, 17 ఇంచులు కదా వెడల్పు అనేది, మనకి నార్మల్గానే వస్తాయి కుచ్చుళ్ళు. కరెక్ట్గా చిన్నగా నేను కొంచెం దూరమే పెడుతున్నాను. సెంటర్ పాయింట్ కలిసే విధంగా చూసుకుంటూ మార్కింగ్ అని పెడుతున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఖర్చు అంటే స్టార్టింగ్ మనకు 2 ఇంచులు ఉంది కదా ఎక్స్ట్రా ఖర్చు, అది కొంచెం తగ్గించుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే అది మనకి ఖర్చులలో పోతుంది కాబట్టి అది కొంచెం మీరు తగ్గించుకున్నా కూడా, అంటే ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వేసుకున్న తర్వాత తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయిన్ చేసుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనేవి పెట్టాను. పిన్స్ పెట్టేసి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా పెట్టాను. మీరు కావాలంటే నడుం భాగం దగ్గరనే రివర్స్ కుట్టు వేసి సైడ్ కుట్లు వేసుకోండి, అంటే సైడ్ పట్టి వేసుకోండి. మరీ నడుం భాగం దగ్గర అంటే కొంచెం నడుము కనబడుతుంది అని అనిపిస్తే కనుక కొంచెం కిందికి, నేనైతే 3 ఇంచులు కిందికి వేసుకుంటున్నాను, అంటే దాదాపుగా 18-19 ఇంచుల దగ్గర వేస్తున్నాను అన్నమాట. అంటే దానివల్ల కొంచెం మనకి మరీ పైకి కాదు మరీ కిందికి కాదు, కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నైరా కట్ అంటే మనకి మామూలుగా నడుం భాగం దగ్గరనే సైడ్ కట్స్ వస్తాయి. సో అలాగే వేసుకుంటే కొంచెం నడుం భాగం కనబడుతుందని చెప్పేసి కింద ఒక 3 ఇంచుల వరకు తీసుకొని అక్కడిని రివర్స్ కుట్టు వేశాను. కొంచెం క్రాస్గా వేసాను, ఒక 1 ఇంచ్ మందం చూసుకొని క్రాస్గా వేసాను, గమనించండి. మీరు కావాలంటే స్ట్రైట్ కూడా వేసుకోవచ్చు, మీకు అక్కడ ఏమి పట్టినట్టు ఏమి ఉండదు, ఎందుకంటే కుచ్చులు కాబట్టి మీకు పట్టినట్టు ఏమీ ఉండదు. తర్వాత మీరు ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కూడా ఒకే కుట్టులో ఎండే విధంగా చూసుకోండి. అంటే మనం నార్మల్గా పంజాబ్ డ్రెస్ భాగానికి ఏ విధంగా సైడ్ కట్స్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా. మీకు ఒకవేళ సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కట్ చేసుకోండి, మీ చాయిస్ ఇది. వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో అనేది. ఇలా రివర్స్ కుట్టు వేసుకున్నాను కదా, పట్టికి ఎంతవరకు అవసరమో చూసుకున్నాను, నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కట్ చేశాను. ఇలా డబల్ ఫోల్డ్ వేశాను. డబల్ ఫోల్డ్ వేసి చివరి భాగాన కుట్టు అనేది వేస్తున్నాను. మనకి ఇక్కడ నైరా కట్ ఏంటంటే మనకి 2 భాగాలు ఉంటాయి, బాడీ పార్ట్ ఉంటుంది, కింది పార్ట్ ఉంటుంది. కింది పార్ట్కి కుచ్చుళ్ళు ఉంటాయి, సైడ్ కట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గర మీరు కావాలంటే నాడ అంటే డోరీస్ కూడా వేసుకోవచ్చు నడుం భాగం దగ్గర, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నేనైతే వేయట్లేదు, కాకపోతే నడుం భాగం దగ్గర మీరు డోరీస్ వేసుకోవడం వల్ల ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఎడ్జ్ భాగానికి వచ్చాక కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం దగ్గర ఇలా పలక షేప్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పలక షేప్ వచ్చే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మీరు పట్టి పెట్టేటప్పుడు క్లాత్ అయితే లాగొద్దు. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు రెండో చివరి భాగాన కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి. ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది. నేను ఫ్యాబ్రిక్ అనేది మీషోలో తీసుకున్నాను, మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి ఇలా సైడ్ కట్స్ వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షేప్ అనేది చూపిస్తున్నాను చూడండి, సైడ్ కట్ షేప్ అనేది ఇలా మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనకి సైడ్ భాగాన ఈ చంక భాగం దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. కొంచెం మనకు ఒక 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా, దాన్ని మనకి కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినట్టు కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ చివరి భాగాన మీరు ఏంటంటే చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి.
మీరు సేఫ్టీకి అయితే ఫస్ట్ చివరి భాగాన్ని అయితే రఫ్గా కుట్టు వేసుకోండి. అంటే మనం కట్ చేస్తాం కదా చంక భాగం దగ్గర కుట్లు విడిపోకుండా. లేదా సేఫ్టీగా కూడా మీరు లైనింగ్ వేసుకున్నా కూడా సేఫ్టీకి కూడా ఇలా కుట్టు వేసుకోండి. వేసుకొని ఈ చివరి భాగాన్ని చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఈ సింగిల్ పీసే కానీ ఏమీ కాదు. ఒకవేళ మీరు లైనింగ్ వేస్తే క్లాత్ మందం ఉంటే కనుక ఇలా చిన్న చిన్న కటింగ్స్ వేస్తే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఉబ్బుగా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ చేయాలి. నేను ఆల్రెడీ రెండో వైపున కూడా జాయింట్ చేశాను. ఇప్పుడు ఈ కింది భాగాన ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది.